అగా ఏంటది ఎవడా స్పాన్సర్లో? పాపాయమ్మ పచ్చళ్ళు, పుల్లెమ్మ బ్యూటీ పార్లర్, నాయుడు ఫ్యాన్సీ స్టోర్స్, గాలిగో ఉందో సైకిల్ రిపేర్, మా హెయిర్ స్టైల్ సమర్పిస్తున్నారు సులేమాన్ సెలూన్. ఆదిలక్ష్మి టెక్స్టైల్స్ అని అంటారు. అండర్వేర్ కాదు, సిస్టమ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ అట. కెమెరామ్యాన్ నాకు కనిపించట్లేదు. ప్రేమ నానా డైరెక్టింగ్ మల్లేష్. ఓ మల్లేష్ డైరెక్ట్ చేస్తున్నాడా? మల్లేష్ ని డైరెక్ట్ చేస్తున్నా. జిడ్డు కృష్ణమూర్తి విలన్ రెయిన్. రాజు అది రాజా? నీ అమ్మ నాకు కనిపించట్లేదు నిజంగా. వైజాగ్ పిల్లాడు అరకు నూనె. నూనెంటి టైటిల్ కూడా అదే ఉంది, వైజాగ్ పిల్లాడు అరకు నూనె. నూనెంటి కాపర్ నూనె లేకపోతే సినిమా అంతా చూస్తే అర్థమవుతుందేమో. హ్యాపీ టు హర్ట్ హిమ్ మేము. అన్న దగ్గరికి ఇదేనేమో సినిమా. ఆడి తలకి నూనె పెట్టాలని ఇలా అందరూ వైజాగ్ లో పిల్లోడిని అరకుకి తీసుకొచ్చి నూనె ఎలా పెడతారో అనేది సినిమా కథ. మొత్తం అయ్యాక పారాషూట్ కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ అని జుట్టుని చేస్తుంది ఎంతో మృదువుగా. పారాషూట్ అడ్వాన్స్డ్ అలోవెరా. వీడు కొబ్బరి నూనె ఫ్యాక్టరీ ఓనర్. వీడు అంత ఆయిలీగా ఉన్నాడు కదా, మరి రిప్రజెంటేషన్ అది. నిజంగా అడ్డం కూడా అలాగే నడుతున్నాడు కదా వాడు. తొడలు రాసిపోయిన నడుతున్నాడు. నెక్స్ట్ ఇలాగ ఇవ్వడరు. ఏంటదే ఏమన్నాడో చట్టపల ఏంటి ఏమన్నాడా ఏంటి? చైర్ తీసుకురారా. ఓకే ఓకే కొత్త పాల మెట ఇది. మనం 3 సార్లు అన్నాం. మనం చైర్ తీసుకురారా 3 సార్లు అన్నా మనకు అర్థం కాలేదు. ఈసారి నుంచి డైలాగ్ లేనొద్దు, మనం యాక్షన్ చూద్దాం. ఏం చెప్పినా సరే నెక్స్ట్ టైం చెప్తే అదే డైలాగ్. అదే చైర్ తీసుకురాక వచ్చింది తెప్పలు. చాలా హ్యాపీగా ఉన్నారు వీళ్ళందరూ. వాడు చైర్ తేడానికే మురిసిపోతున్నాడు. ఈడు కూర్చోకుండా అవుతున్నాడు. వెంటనే కుర్చీ తనేదే. ఆ చైర్ తెచ్చిన వాళ్ళు అవడాలి. మళ్ళీ డైలాగ్ పోక నేను చైర్ తేవాలి, ఇటు కూర్చోవాలి, అట్లా చైర్ తన్నాలి. ఓకే ఆడు ఎందుకు తెచ్చాడు, వీడు ఎందుకు కూర్చున్నాడు, మళ్ళీ ఎందుకు తన్ని లేచాడు? కాదు చైర్ కూడా నీకు పిల్లని కూడా ఎవర్రా నా కూడా. మంచి చేస్తా నా కొడక. నువ్వు నాశనం అయిపోతావురా నువ్వు. పుదుగులు పట్టిపోతావు నా కొడక. నాకు ఊపిరాట్లేదు. ఉంటుందా ఇంటర్వెల్ అంటే ఓడి అమ్మ. ఈడు మల్లేష్, ఈడే డైరెక్టర్, ఈడే హీరోనా? అందుకే కదా డైరెక్టింగ్ బై మల్లేష్ అని వేసుకున్నాడు. వాడు ఆడే డైరెక్ట్ చేస్తున్నాడు, వాడు కూడా డైరెక్ట్ అవుతున్నాడు. హీరోయిన్ ఆడ కాకపోతే బాగుంటది. హీరోయిన్ కూడా ఆడే అంటే సచ్చా. అతడు అప్పట్లో అలా ఉండేదిలే, పట్టాలి అలా తప్పదు ఇక. ఓకే ఇందులో తీసుకున్నట్టున్నాడు కదా సినిమా బండిలో. ట్రైన్ లోంచి దిగి ఎలివేటర్ ఎక్కి నీ పేరేంటి? మా ఆఫీస్ లో నేను హైదరాబాద్ కొత్తగా వచ్చినప్పుడు ఒక అబ్బాయి అంటే వాడు చాలా స్టైలిష్ ఉంటాడు. వాడు అసలు అదిరిపోద్ది. ఆ డ్రెస్సింగ్ సెన్స్, షూలు, మెయింటెనెన్స్ అదిరిపోద్ది. ఒకసారి మెయిన్ డోర్ ఉంటది కదా, అక్కడ ఎక్కుతున్నాను. వాడు నా వెనకాల నడుచుకుంటూ వస్తున్నాడు. సరే నేను డోర్ ఓపెన్ చేసి ఉంచాను, వాడు కూడా వెళ్తాడు కదా అని. ఏదో నార్మల్ కట్టసి. సో వాడు నన్ను క్రాస్ చేసి నా వైపు తిరిగి థ్యాంక్స్ అని వెళ్ళిపోయాడు. అప్పుడు దాకానే నేను ఏమేమనుకుంటున్నాను రాసలేదు. నువ్వు ఎక్కడో ఫారెన్ లో పుట్టుంటావు అనుకున్నా, నువ్వేంద్ర థ్యాంక్స్ అంటున్నావు. నీ అబ్బా నా బయటకు వచ్చింది నవ్వు. నీ పేరేంటి? లొకేషన్స్ బాగున్నాయి యాక్చువల్లీ. అరకు అనుకుంటా, అరకులో తీసారనుకుంటా. మరీ ఎండలో తీసారు. ఇది కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అనుకుంటారు. నీకోసమే నా అన్వేషణ, నీకోసమే నా నిరీక్షణ,
ఓడి అమ్మ నేను స్క్రీన్ స్టక్ అయిపోయింది అనుకుంటున్నాను అక్కడ అలా ఆపేసాడు ఏదో ఒక యానిమేషన్ ఎవరు నీ అబ్బా ఓడి అమ్మ ఏ హీరో 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 అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు ఓయమ్మా డాన్సర్లు విత్ డాన్సర్స్ ఫంటాస్టిక్. ఈడే పాడాడేమో మళ్ళీ ఆపేసాడా ఒరి మధ్య మధ్యలో నా స్క్రీన్ స్టక్ అయిపోతుందనే అనిపిస్తుందిరా లేదు 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 క్రియేటివిటీ అది. ఒరే ఆ స్టెప్ చూసావా ఆడి వెనక్కి బాగానే ఉంది పాపం బాగానే వేస్తున్నారు ఏదో కష్టపడి. ఓడి అమ్మ నేను పెట్టాలి సో బ్యాడ్ ఓకే కెమెరా వర్క్ ఒకటే బాగాలేదు కొంచెం చేస్తుంటే బాగానే ఉండేది. చూడు బ్యాక్గ్రౌండ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నువ్వు బ్యాక్గ్రౌండ్ కి మంచి డెప్త్ ఉంది వీళ్ళ డ్రెస్సులు కూడా బాగానే ఉన్నాయి కొంచెం డ్రెస్సులు బాగున్నాయి అయితే బాగుండదు డీసెంట్ ఎనఫ్ నాట్ సో బ్యాడ్. సారీ నేను మళ్ళీ క్రియేటర్ సైడ్ తీసేసుకుంటున్నాను. లోకేష్ కనగరాజు కొత్త కొత్త డైరెక్టర్లు అందరూ ఇలాంటివి నేర్చుకోవాలి బ్లర్ వేసేయాలి అక్కడ ఏం జరగనప్పుడు. ఏ పాపం లేదో వచ్చింది తీసారు ఎందుకు అలా ఎటకారం చేస్తా. ఓడి అమ్మ ఏం చేస్తున్నాడు తొడలు కొట్టుకుంటున్నాడు గ్రూప్ ఆర్జీ గ్రూప్ నీకు ఆర్జీ అంటే ఏంటో తెలీదా? One eternity later. నేను అదే అంటున్నా ఇక్కడ తొడలు కొట్టుకుంటారు రెండు జేబులో చేసుకొని. ఈడైతే మరీ ఘోరం వరస్ట్. ఇంక ఈడేదో బాగున్నాడు ఈ పక్కన బ్లర్ వేసిన అది ఏం స్టెప్ అది చూడు. అరే మీ పాట తగలే పాట తీయండి రే మా వచ్చింది వచ్చి రే నీ అబ్బా ఆపరా నీ పాట కొత్త ఎంతసేపు పాడతారా నీ అబ్బాయి ఊళ్ళో వాళ్ళని నిద్రపోనేవారు నువ్వు అని తిడుతుంది. ఇప్పుడు అది బెండి ముఖం మీద రాశాడు అది చూద్దాం. ఐ లవ్ యూ గాయత్రి నా కొడుకు పేరు మర్చిపోయాడు. నా పేరు శాంతి రా ఎవర్రా గాయత్రి అటు రాసింది శాంతియే నువ్వు తప్పు తీసుకున్నావు. తిట్టేసి వెళ్ళిపోయింది. షెట్ పాట వేస్ట్ డాన్స్ వేస్ట్ బెండు మొక్క వేస్ట్ అన్ని వేస్ట్. ఈ నడక చూడు అమ్మాయిలు అడుగుతున్నాడు. అందరూ ఒకరా అడుగుతున్నారు. చాలా సేపు జర్నీ చేసి వచ్చిన వాళ్ళు నడుస్తున్నారు వాళ్ళు. ఎంతసేపు రా అమ్మ బ్యాక్ సైడ్ ఏంటి ఏం జరగట్లేదు అక్కడ. మనసులో జరుగుతుంది బొక్క. అమ్మ మళ్ళీ పాట వేసుకుంటున్నాడు కదా. నేను చచ్చిపోతాను ఇంకా. నువ్వెవర్రా మా ఊరు వచ్చి మా ఇంటి దగ్గర పాటలు పాడుతున్నా. ఏంట్రా అంటున్నావు ఏంటంటున్నాడు? నీలాంటి నేను వెయిట్ చేసేది నీలాంటి బెనామీల కోసం కదరా సునామీ కోసం అంట. డైలాగ్ అమ్మ డైలాగ్ చెరకు పుట్టేసి డైలాగ్ ఇది మామూలు డైలాగ్ కాదు. చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ చచ్చిపోయి ఉంటాయి డైలాగ్. ఈ ముందర తెగ ఫీల్ అయిపోతున్నారు. ఓరి అమ్మ స్లో మోషన్ సరిగ్గా నడవచ్చు కదా. స్లో మోషన్ పాపం తీయటం రాక వాళ్ళే స్లో మోషన్ ట్రై చేస్తున్నారు. బాబు తొందరగా సంఖలో గడ్డ వచ్చినట్టే నడుపుతున్నారు. ఎక్కడ చూస్తున్నాడు అందరూ ఎందుకు చూస్తున్నారు ఏం పడిపోయినా కదా నిజంగానే అందరు కిందకి చూస్తున్నారు. మూరి అమ్మ
ఈడెవడో అత్యుత్సాహం నాకు రే తీస్తాడు అక్కడే. ఎడిటింగ్ కూడా ఈడే చేసుకుని ఉంటాడు. నన్ను డామినేట్ చేసేస్తున్నాడు ఈడెవడో. యాక్టింగ్ అవడం గట్టిగా తీసేస్తున్నాడు, తీస్తాడు, కట్ చేస్తాడు. ఈ ట్రెండ్ రా. దేనికి సరే డ్రమ్ అన్నందుక ఇప్పుడు మళ్ళీ అలా వెళ్ళి మళ్ళీ ఇటు వస్తారా? ఇప్పుడు వీళ్ళు మళ్ళీ స్లో మోలో అటు వెళ్ళేసరికి ఇంకొక 10 నిమిషాలు పట్టింది. బాబు వెళ్ళండిరా బాబు రే, తొందరగా అడుగులేయండిరా బాబు. ఆడి అల్లడా చచ్చిపోతున్నాడు. ఈడక్కడ చిలక కొట్టుకుంటున్నాడు. అరే ఎక్కడరా? మీ తమ్ముడు మా జగత్తులో ఉన్నాడురా. మా చెల్లెమ్మని తీసుకొని రైల్వే ట్రాక్ దగ్గర వస్తున్నా. అసలు ఎమోషన్ ఏం లేదు ఆడికి. ఏదో వచ్చేటప్పుడు బిర్యానీ పట్టరా అంటే ఆ తెత్తనా అన్నట్టు ఓకే అడిగాడు. ఈ స్లో మోషన్లో నడిచి రావడం సరే, అందుకే 15 నిమిషాలు లేకపోతే 2 నిమిషాల్లో అయిపోద్ది షార్ట్ ఫిలిం. ఇప్పటికి 100 కిలోమీటర్లు నడిచారంట. ఢిల్లీ ఈవిడెవడో ఇంకా అర్థం కాలేదు నాకు. ఆడి బడా బాస్. బాస్లు ఎవరు ఉన్నారు? బాస్ అంటే అన్నయ్య అన్న. ఉన్నాడు. ఓ పెద్దన్న, ఆ పెద్దన్నకు ఓ పెద్దన్న, ఓ పెద్దనాన్నగారు అబ్బాయి ఏమో ఈడు. పెద్దరెడ్డి. ఓరి నాయనో, అద్దుకో చొక్కా కింద స్పీకర్ పెట్టాడు. నీ చెల్లిని లవ్ చేశారని మాట మాట్లాడతా మెడబట్టు కూడా వింటరా. అరే ఆడు నీ ఫ్రెండ్ చంపేండి రాండి. స్టంట్ ఈయన అక్కడి నుంచి వచ్చాడు మధ్యలో. ఓకే ఓకే, ఈడు ఫ్రెండ్ కదా. ఫిలిం బై మల్లేష్. లవ్ ఫిల్మ్ బై మల్లేష్. లవ్ కదా, లవ్ డా ఫిలిం ఇది. బానే ఉంది మల్లేష్, ఇట్స్ నాట్ వెరీ బ్యాడ్, డీసెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మాకు మేము It's థ్యాంక్స్ okay, Mallesh. We are happy to watch this. 2017 రిలీజ్ చేశారు ఇది, బట్ ఇట్ డజంట్ ఫీల్ లైక్ 2017 or 2011 టైప్. ఓకే గైస్, మరి చూసారు కదా, మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా మీరు సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ లో సజెషన్ ఇవ్వచ్చు. మీకు తెలిసిన రాత సినిమాలు ఇలాంటి ఫిల్మ్స్ yes please suggest. సో మేము వాటికి రియాక్ట్ అవుతాం అనమాట. మీరు కూడా ఎంటర్టైన్ అవుతారు కానీ మాతో పాటు. సబ్స్క్రైబ్ చేసుకోండి.